అమాయకురాలైనటువంటి అతివ ఉండేది. ఆమె పేరు ఇచ్ఛాంబ. ఆవిడికి ఒక ఇచ్ఛ కలిగింది, ఒక కోరిక. ఏమిటి ఆ కోరిక అంటే, పార్వతీదేవి నా కడుపున పుట్టాలి, నేను పార్వతీదేవిని పిల్ల అని పెంచాలి. పార్వతీదేవి ఆకుపచ్చగా ఉంటుంది, దుర్గమ్మ నీలంగా ఉంటుంది, గౌరమ్మ పచ్చగా కానీ తెల్లగా కానీ ఉంటుంది, కాళీ నల్లగా ఉంటుంది. నాకు పార్వతి కుమార్తెగా రావాలి. ఆ వచ్చినటువంటి పార్వతిని నేను నా బిడ్డ అన్న భావనతో, ఆ ప్రేమతో పెంచి పెద్ద చెయ్యాలి, నా కోరిక తీరాలి అని చెప్పి ఆవిడ మధురై క్షేత్రానికి వెళ్ళినట్టయితే తప్పకుండా శివానుగ్రహం కలిగి నాకు పరదేవత కుమార్తెగా వస్తుంది అని విశ్వసించి మధురై క్షేత్రాన్ని చేరుకుని కొంతకాలం ఘనపదార్థాన్ని స్వీకరిస్తూ తపస్సు చేసింది. కొంతకాలం అయిన తర్వాత ఘనపదార్థం కూడా వదిలిపెట్టి ద్రవ పదార్థాన్ని స్వీకరించింది. మరికొంతకాలం అయిన తర్వాత ద్రవ పదార్థాన్ని కూడా విడిచిపెట్టేసి కేవలం వాయుభక్షణం చేస్తూ శరీరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ శుష్కించిపోయినటువంటి శరీరం ఒకనాడు పతనమైపోవడానికి సిద్ధమైంది. పార్వతీదేవి ఆమెకు జ్ఞానమునందు గోచరమై, నేను నీకు వచ్చే జన్మలో కుమార్తెగా వస్తాను, నీ వచ్చే జన్మలో నీకు నేను కుమార్తెగా వస్తానని వరం ఇచ్చింది. ఆ వరం ప్రకారంగానే పార్వతీదేవి మలయధ్వజ పాండ్యన్ అని పేరు కలిగినటువంటి మహారాజు మధురై క్షేత్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఆయనకి భార్యగా కాంచనమాలగా ఇచ్ఛాంబ వచ్చింది. మీరు సరిగా అర్థం చేసుకుంటున్నారనుకుంటున్నాను. ఇచ్ఛాంబ పార్వతీదేవి కుమార్తెగా రావాలని కోరుకుని తపస్సు చేసి శరీరం విడిచిపెట్టి మరుజన్మలో కాంచనమాల అన్న పేరుతో మధురైని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్న మలయధ్వజ పాండ్యన్కి భార్య అయింది. వాళ్ళకి చాలా కాలం సంతానం లేదు. కాబట్టి మలయధ్వజ పాండ్యన్ కాంచనమాల కలిసి ఒకానొకప్పుడు పుత్రకామేష్టి చేశారు. ఆ పుత్రకామేష్టి జరుగుతూ ఇక పూర్ణాహుతి దగ్గరికి వచ్చింది. పూర్ణాహుతి దగ్గరికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా ఆ అగ్నికుండంలోంచి ఒక 3 సంవత్సరముల వయసు ఉన్నటువంటి పిల్ల పైకి లేచి, ఆమె ఆకుపచ్చని వర్ణంతో ఉంది. ఇప్పుడు మీరు ఈ వెనక అవనిక మీద ఎలా చూస్తున్నారో అలా ఆకుపచ్చటి రంగుతో ఉండి వైజయంతిమాల అంటారు. వైజయంతిమాల అంటే కంఠం నుంచి పాదాల వరకు తగులుతుంది అని అగ్ని పురాణం. శ్రీ మహావిష్ణువు ధరిస్తారు అని. అటువంటి ఆభరణ విశేషాలతో కూడుకున్నటువంటి పిల్లగా అవతరించి కనురెప్ప వెయ్యకుండా ఎప్పుడూ ఆ బ్రహ్మకీటజరణి అయి సమస్త భూతములకు తల్లి అయి కాపాడేటటువంటి మీనాక్షి తత్వమును సంతరించుకున్న పరదేవతా స్వరూపమై ఆ పిల్ల ఆ అగ్నిగుండంలోంచి పైకి లేచి అక్కడ ఉన్నటువంటి రాజుగారి భార్యగా ఈ జన్మలో ఉన్నటువంటి కాంచనమాల యొక్క తొడ మీద కూర్చుని వెనక్కి తిరిగి గడ్డం పట్టుకుని అమ్మా అంది. ఓ తల్లి అనుగ్రహించింది. గత జన్మలో నేను పార్వతీదేవి నాకు కుమార్తెగా రావాలని కోరుకుంటే మీనాక్షి పరదేవతా స్వరూపమై అగ్నికుండము నుండి ఆవిర్భవించి నా తొడ మీద కూర్చుని నన్ను అమ్మా అని పిలిచి అనుగ్రహించింది అని కాంచనమాల మురిసిపోయింది. అందుకే మధురై క్షేత్రం బాలారూపంతో వెలిసినటువంటి క్షేత్రం. అటువంటి అమ్మవారు పరమ సంతోషాన్ని ఇచ్చింది తల్లిదండ్రులకి. మలయధ్వజ పాండ్యన్ ఆయన భార్య కాంచనమాల ఎంతో సంతోషంగా పిల్లవంక చూశారు. చూసినప్పుడు ఆ పిల్ల యొక్క శరీరంలో సామాన్యులకు ఉండనటువంటి రీతిలో ఒక విశేషం, ఒక విచిత్రం గోచరించింది. ఆమె యొక్క వక్షోభాగమునందు 3 స్తన్యములున్నాయి. అది చూసి రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇదేమి ఇలా ఉంది పిల్లకి, ఇది అసాధారణమని ఎవరు వివాహం చేసుకోరే అని. అప్పుడు అశరీరవాణి పలికింది, ఈ పిల్లకి 3 స్తనములు ఉండడానికి కారణం ఈమె యొక్క భర్త ఎవరో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యక్కర్లేదు. ఈ పిల్ల ఏ పురుషుడి ముందు నిలబడినప్పుడు ఒక స్తన్యము అదృశ్యమై అందరు స్త్రీలలా 2 స్తన్యములతో ఉంటుందో ఆయనయే ఈమె యొక్క భర్త. అప్పుడు నువ్వు చాలా సంతోషంగా వాళ్ళిద్దరికీ వివాహము చేయవచ్చు. కాబట్టి ఈమె పార్వతీదేవి. పరమశివుడి యొక్క దర్శనము ఈమె పొందగానే ఈమె యొక్క 3వ స్తనము అంతర్ధానమై 2 స్తనములతో ఉంటుంది అని
అశరీరవాణి పలికింది. కొడుకులు లేరు ఎలా అని ఆలోచించినటువంటి రాజు అశరీరవాణి యొక్క వాక్కును అనుసరించి ఈ పిల్లకే అస్త్రవిద్యలన్నీ నేర్పించి పెంచి పెద్ద చేశాడు. అపూర్వమైనటువంటి పరాక్రమంతో ఆ పిల్ల ఈ భూమండలాన్నంతటినీ జయించి అనేక లోకములను జయించి ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళి మహేంద్రుణ్ణి గెలిచింది. మహేంద్రుణ్ణి గెలిస్తే మహేంద్రుడు కదంబ వృక్షాన్ని బహూకరించాడు దేవలోకంలోంచి. దేవలోకంలో దేవేంద్రుడు బహూకరించినటువంటి కదంబ వృక్షం ఏదుందో ఆ కదంబ వృక్షాన్ని మీనాక్షి పరదేవత మధురై క్షేత్రానికి తీసుకొచ్చింది. ఆ కదంబ వృక్షమే ఇప్పటికీ మధురై క్షేత్రంలో స్థల వృక్షం. ఇప్పటికీ మధురై దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో తిరుగుతుంటే స్థల వృక్షము అని కదంబాన్ని చూపిస్తారు. ఆ కదంబ వృక్షం ఒకనాడు మీనాక్షి పరదేవత ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి గెలిచినప్పుడు ఇంద్రుడు బహూకరించినప్పుడు తీసుకొచ్చినటువంటి కదంబ వృక్షం. ఆ తల్లి తర్వాత కైలాసం మీదకి వెళ్ళింది. కైలాసం మీద దండయాత్రకు వెళ్ళినప్పుడు ప్రబలగణాలన్నీ కూడా ఆమెను గెలవలేకపోయాయి. శంకరుడు వచ్చినది ఎవరో తెలియదు ఆయనకి, సర్వజ్ఞుడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. ఈమెకి కళ్యాణ గడియ దగ్గరికి వచ్చింది అని తెలుసుకున్నటువంటి శంకరుడు తాను ధనస్సు చేతపట్టి యుద్ధానికి వచ్చాడు. శంకరుడి వంక చూసి ఆ వింటినారి సారించబోయింది. ఆయన వంక చూసేటప్పటికీ ఆమె యొక్క 3వ స్థలం అదృశ్యమైపోయింది. ఈయనయే నా భర్త అని తెలుసుకున్నటువంటి తల్లి అపారమైనటువంటి సంతోషాన్ని పొంది పులకాంకురములతో ఆయన ముందు నిలబడింది. నీటికి 8వ నాడు నేనే మధురై క్షేత్రానికి వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను, నువ్వు నేను కలిసి రాజ్య పరిపాలన చేద్దాం అని శంకరుడు కైలాస పర్వతం నుంచి ప్రమదగణాలతోటి ఋషిగణాలతోటి దేవతాగణాలతోటి ఒకనాడు హిమవంతుని యొక్క కుమార్తెగా వచ్చినప్పుడు హిమవత్ పర్వతం మీద ఎలా పార్వతీ కళ్యాణం జరిగిందో అలా మధురై క్షేత్రానికి బయలుదేరి వచ్చి ఆ మీనాక్షి పరదేవతని వివాహం చేసుకున్నాడు. కానీ అనువంశికంగా రాజ్య పరిపాలన మాత్రం పరంపరాగతంగా వచ్చినది కాబట్టి మీనాక్షి పరదేవతయే అక్కడ పరిపాలకురాలు. ఆమె పరిపాలిస్తూ ఉంటుంది. సోమసుందరుడు ఆమెకి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే స్త్రీ యొక్క వైభవం ప్రకాశించిన ఇంటిని మీనాక్షి గృహంతో పోలుస్తూ ఉంటారు. అక్కడ ఆమె పరిపాలకురాలు. విచిత్రం ఏమిటంటే పార్వతీదేవిగా ఆవిడికి తీరని కోరికలు కూడా తీర్చుకున్న క్షేత్రం ఏది అంటే మధురై. ఎందుకని అంటే పార్వతీదేవికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తల్లి కావాలి అని కోరిక. కానీ సనత్కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా పరమశివుని యొక్క కడుపున కుమారుడిగా పుట్టడానికి అంగీకరించినప్పుడు స్త్రీ గర్భవాసాన్ని అంగీకరించలేదు. ఆవిడ ఎంత పార్వతీదేవి అయినా నేను ఆవిడ గర్భవాసం చెయ్యను